నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. ఒక వ్యక్తి దాదాపు 40 సంవత్సరాల పాటు అమెరికా పోలీసులనే కాదు మొత్తం దేశాన్ని మోసం చేశాడు. రాత్రి అయితే చాలు అతను ఎవరి ఇంట్లోకి ప్రవేశిస్తాడో, ఎవరిని టార్గెట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. కుటుంబాలు నిద్రపోవడానికి కూడా భయపడిపోయాయి. మహిళలు ఒంటరిగా ఇంట్లో ఉండటానికి సాహసించలేకపోయారు. ఒక్క ప్రాంతంలో ఒక్క పేరుతో అతను భయాన్ని పంచాడు. కానీ అసలు షాక్ ఏంటంటే ఈ నేరస్తుడు ఒకప్పుడు పోలీసు ఉద్యోగం కూడా చేశాడు. మరి ఇంత తెలివిగా ఇన్ని సంవత్సరాలు తప్పించుకున్న ఈ సీరియల్ కిల్లర్ చివరకు ఎలా చిక్కాడు? అతడిని పట్టించింది ఏ ఒక్క క్లూ? అమెరికా చరిత్రలో అత్యంత సంచలనాత్మక కేసుల్లో ఒకటైన గోల్డెన్ స్టేట్ కిల్లర్ కథను పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. 1970ల మధ్యకాలంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వరుస దొంగతనాలు మొదలయ్యాయి. మొదట్లో పోలీసులు వీటిని సాధారణ చోరీలుగా భావించారు. అయితే త్వరలోనే ఈ కేసులన్నింటిలో ఒకే విధమైన పద్ధతి కనిపించడం ప్రారంభమైంది. ఇళ్లను ముందుగానే గమనించడం, కుటుంబాల దినచర్యను అధ్యయనం చేయడం, రాత్రి వేళల్లో ఎవరూ గుర్తించకుండా లోపలికి ప్రవేశించడం, ఇవన్నీ ఒకే వ్యక్తి పని అని అనుమానం బలపడింది. కానీ అతని అసలు గుర్తింపు మాత్రం ఎవరికీ తెలియదు. మొదట్లో అతన్ని వీసాలియా రాన్సాకర్ అని పిలిచారు. ఎందుకంటే అతను ఎక్కువగా వీసాలియా ప్రాంతంలో వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. కానీ కాలక్రమేణా అతని నేరాలు మరింత భయంకరంగా మారాయి. దొంగతనాలతో ప్రారంభమైన ఈ ప్రయాణం అత్యాచారాలకు, చివరకు హత్యలకు దారితీసింది. ఒంటరిగా ఉన్న మహిళలనే కాదు, తరువాత దంపతులను కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. ఇంట్లోకి చొరబడి వారిని కట్టేసి గంటల తరబడి భయపెట్టి దారుణాలకు పాల్పడేవాడు. అక్కడి నుంచి వెళ్తూ ఉంగరాలు, ఫోటోలు, చిన్న చిన్న వస్తువులను జ్ఞాపకాలా తీసుకెళ్లేవాడని దర్యాప్తులో తేలింది. ఈ వరుస నేరాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కో ప్రాంతంలో అతని దాడులు పెరిగే కొద్దీ అతనికి కొత్త కొత్త పేర్లు వచ్చాయి. ఈస్ట్ ఏరియా రేపిస్ట్, ఒరిజినల్ నైట్ స్టాకర్, చివరకు గోల్డెన్ స్టేట్ కిల్లర్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అతని నేరాల వల్ల కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది మహిళలు లైంగిక దాడులకు గురయ్యారు. ఎన్నో కుటుంబాలు జీవితాంతం మానసిక క్షోభ అనుభవించాయి. ఈ కేసులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, నేరాలు జరుగుతున్న కాలంలోనే జోసెఫ్ డిఎంజేలో పోలీస్ అధికారిగా పనిచేయడం. అతను దర్యాప్తు బృందాలతో కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయని తరువాత వెలుగులోకి వచ్చింది. ఒక పోలీస్ అధికారిగా ఉండటం వల్ల పోలీసులు సంఘటనా స్థలానికి ఎంత సమయంలో చేరుకుంటారు, ఏ మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తారు, ఎలా తప్పించుకోవాలి అన్న విషయాల్లో అతనికి ఒక స్పష్టమైన అవగాహన ఉండేది. అదే అతని అతిపెద్ద బలమైంది. దశాబ్దాలు గడిచిపోయాయి, కేసులు పేరుకుపోయాయి, అనుమానితులు మారిపోయారు, సాక్ష్యాలు పాతపడ్డాయి. కానీ అసలు నిందితుడు మాత్రం బయటే తిరుగుతున్నాడు. చాలా మంది ఈ కేసు ఇక ఎప్పటికీ పరిష్కారం కాదని భావించారు. అయినప్పటికీ కొందరు దర్యాప్తు అధికారులు ఆశ వదల్లేదు. ప్రతి కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చినప్పుడల్లా పాత కేసులను మళ్లీ పరిశీలించారు. అదే చివరకు చరిత్ర సృష్టించింది. 2018లో దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. పాత కేసుల నుంచి భద్రపరిచిన DNA నమూనాలను ఆధునిక జన్యు విశ్లేషణ పద్ధతులతో పరిశీలించారు. కుటుంబ వంశవృక్షాలను ఆధారంగా తీసుకుని అనుమానితుల జాబితాను క్రమంగా తగ్గించారు. వేలాది పేర్లతో రూపొందించిన కుటుంబ వృక్షం నుంచి వయస్సు, ప్రాంతం, వృత్తి వంటి వివరాలను పోల్చుతూ చివరకు 3 ప్రధాన అనుమానితుల వరకు వచ్చారు. అందులో ఒకరు జోసెఫ్ డిఎంజేలో. అయితే అనుమానం మాత్రమే సరిపోదు, ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారం అవసరం. అందుకే దర్యాప్తు అధికారులు అతనిపై రహస్య నిఘా పెట్టారు. అతను బయటపడేసిన చెత్తల నుంచి ఉపయోగించిన టిష్యూ పేపర్ను సేకరించారు. దానిపై ఉన్న డిఎన్ఏను పరీక్షించగా దశాబ్దాల క్రితం నేరస్థలాలలో లభించిన డిఎన్ఏతో పూర్తిగా సరిపోయింది. అంతే, అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద మ్యాన్ హంట్ కు ముగింపు పలికే క్షణం దగ్గర పడింది. 2018 ఏప్రిల్లో పోలీసులు కాలిఫోర్నియాలోని అతని ఇంటిని చుట్టుముట్టారు. బయటకు వచ్చిన డిఎంజేలోనూ ఎలాంటి ప్రతిఘటన లేకుండా అదుపులోకి తీసుకున్నారు. ఒకప్పుడు ప్రజలను భయపెట్టిన వ్యక్తి ఆ రోజు మాత్రం వణికిపోయాడని అధికారులు చెబుతున్నారు. అరెస్టు సమయంలో అతను ఓవెన్లో రోస్టు పెట్టాను అని చెప్పడం తర్వాత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అరెస్టు అనంతరం విచారణ గదిలో అతను దాదాపు 2 గంటల పాటు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చున్నాడు. తర్వాత తనలో తానే నేను చేయలేదు, జెర్రీ చేశాడు అంటూ గునిగాడు. తనలో మరో వ్యక్తిత్వం ఉందనే భావన కల్పించి మానసిక రక్షణ పొందాలని ప్రయత్నించాడని ఈ కేసు ప్రధాన అభియోగాధికారి దియన్ హో తన పుస్తకంలో వెల్లడించారు. కానీ ఇదే నాటకం అతను గతంలో కూడా ఆడినట్లు పాత కేసు రికార్డులు చూపించాయి. అందువల్ల దర్యాప్తు బృందం అతనిని వాదనను నమ్మలేదు. ఈ కేసులో మరో విశేషం, దర్యాప్తు అధికారులు అతనికి
విచారణ గదిలో డాక్టర్ పెప్పర్ అనే శీతల పానీయం ఇచ్చారు. గతంలో కొన్ని నేర స్థలాల్లో ఇదే పానీయం కనిపించినందున అతను దానిని తాకుతాడేమో అని చూశారు. కానీ అతను ఆ డబ్బాను తాకలేదు. తన డిఎన్ఏ మిగిలిపోతుందేమోనని భయపడ్డాడని భావిస్తున్నారు. అయితే అప్పటికే అతని డిఎన్ఏను చెత్తలో నుంచి సేకరించి పోలీసులు నిర్దేశించారు. ఈ కేసు కేవలం ఒక నేరస్తుడిని పట్టుకోవడమే కాదు, బాధితులకు న్యాయం జరిగేలా చేసిన అరుదైన సంఘటనగా నిలిచింది. దశాబ్దాల తర్వాత కూడా బాధితులను దేశం నలుమూలల నుంచి గుర్తించి కోర్టులో వాంగ్మూలాలు ఇవ్వడానికి అధికారులు సహకరించారు. వారికి మానసిక సలహా సేవలు అందించారు. కోర్టు ప్రక్రియను ముందుగానే వివరించారు. ప్రతి దశలో బాధితుల గౌరవం, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. బాధితుల్లో జెన్ కార్సన్ అనే మహిళ కోర్టులో చేసిన వ్యాఖ్యలు అందరినీ కదిలించాయి. ఆమెతో పాటు డిఎంజేలో మాజీ నిశ్చితార్థురాలు బోనీ కూడా కోర్టుకు రావడం విశేషం. ఒకప్పుడు తనను నియంత్రించలేక వదిలిపోయిన మహిళ ఎదుట నిలబడినప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా కనిపించిన డిఎంజేలో శ్వాస తీసుకునే తీరు కూడా మారిపోయిందని ప్రాసిక్యూటర్ గుర్తు చేసుకున్నారు. అది బాధితులు తమ ఆత్మగౌరవాన్ని తిరిగి పొందిన క్షణంగా ఆయన వర్ణించారు. మరో బాధితురాలు ఫిలిస్ హెన్నెమాన్ కథ మరింత హృదయ విదారకం. క్యాన్సర్ చికిత్స పొందుతున్న కారణంగా విచారణకు హాజరు కాలేకపోయినా శిక్ష విధించే రోజున మాత్రం కోర్టుకు వచ్చారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత న్యాయం జరుగుతుండటాన్ని ఆమె కల్లారా చూశారు. 3 నెలలకే ఆమె మరణించారు. కానీ జీవితాంతం ఎదురు చూసిన న్యాయం ఆమెకు అందింది. 2020లో జోసెఫ్ డిఎంజేలో అనేక హత్యలు, అత్యాచార కేసుల్లో దోషిగా తేలాడు. అతనికి పరోల్ అవకాశం లేకుండా జీవిత ఖైదు విధించారు. ప్రస్తుతం అతను ఇతర ఖైదీల దాడుల నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక విభాగంలో శిక్ష అనుభవిస్తున్నాడు. అక్కడ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి వస్తుందని ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. అయితే ఈ కేసు ఇక్కడితో పూర్తిగా ముగిసిందా? ప్రాసిక్యూటర్ అభిప్రాయం ప్రకారం అవసరం లేదు. 1986 తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు డిఎంజేలో కదలికలపై పూర్తి సమాచారం లేదని, ఇంకా గుర్తించని బాధితులు ఉండే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని ఆయన అంటున్నారు. అందుకే ఈ కేసు ఇప్పటికీ నేర పరిశోధన చరిత్రలో అత్యంత అధ్యయనం చేయబడుతున్న కేసుల్లో ఒకటిగా కొనసాగుతుంది. చివరగా ఈ కేసు మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. నేరస్తుడు ఎంత తెలివిగా తప్పించుకున్నా శాస్త్ర విజ్ఞానం, ఆధునిక ఫోరెన్సిక్ సాంకేతికత మరియు ఎన్నేళ్లైనా ఆసవదలని దర్యాప్తు అధికారులు కలిసి పనిచేస్తే నిజం బయటపడక తప్పదు. బాధితులకు న్యాయం ఆలస్యం అవ్వచ్చు, కానీ పూర్తిగా కనుమరుగవ్వదు. ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రైమ్ కథలు, లోతైన దర్యాప్తులు, నిజమైన కేసుల విశ్లేషణల కోసం 99 టీవీ క్రైమ్ను తప్పకుండా ఫాలో అవ్వండి.